హాయ్ ఫ్రెండ్స్, చూడండి సీతాఫలం పండ్లు. ఆ చెట్టు అంతా కూడా పెద్ద చెట్టు అనమాట. అది అలాంటివి అక్కడ ఒక 10 చెట్ల దాకా ఉన్నాయి. కానీ మేమైతే అన్ని చెట్లు అయితే చూడలేదు. ఒక 3 చెట్లకు మాత్రమే తెంపుకొని వచ్చినాం పండ్లు. అది వచ్చేసి మా బావ వాళ్ళ చేను దగ్గర ఉంది అనమాట. కొంచెం కొండ ఉంది, కొండ పైన ఉంది. మా ఆయనకైతే ఒకటి మాగింది దొరికింది, తెంపుతుంటే అదైతే తిన్నాము. చెట్టు పైన మాగిన పండ్లు ఇంకా టేస్టీగా ఉంటాయండి, తీయగా ఉంటాయి. కానీ చెట్టు అయితే చాలా పెద్దది, చాలా పండ్లు అయితే వచ్చాయి అన్నమాట చెట్టుకి. కానీ ఎవరైతే తెంపుకోలేదు, కొంచెం హైట్ మీద ఉంది కాబట్టి గొర్రెలోళ్ళు వాళ్ళు ఒకటి తెంపుకున్నారు. చూడండి కొండ అది. కానీ దారి అయితే చాలా క్లిష్టంగా ఉందన్నమాట. ఎందుకంటే అంతా రాళ్ళు రాళ్ళు ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్తా వెళ్తా నన్ను కూడా పిలుచుకొని వెళ్ళాడనమాట మా ఆయన. కానీ కరెక్ట్గా పాకమైన పండ్లు నీకు తెలియదు, నేను తెంపిస్తాను, నువ్వు పట్టుకో అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మా ఆయన తెంపిస్తుంటే నేనైతే ఒక సంచిలో వేసుకున్నాను. చాలా వరకు మంచిగా ఉన్నాయండి పండ్లు అయితే. ఎందుకంటే ఎటువంటి మందులు వాడరు. ఇంకోటి అయితే మనం తోటలో అయితే ఏమైనా స్ప్రే చేస్తారేమో, కానీ ఇది కొండ మీద వేస్ట్గా ఉందన్నమాట. అంటే ఎవరిది కాదు కాబట్టి ఆ పండ్లు ఎవరైనా తీసుకెళ్ళొచ్చు, వాళ్ళ ఓపికను బట్టి ఉంటుంది అనమాట. అందుకోసం మా బావ పిలిచింటే మా ఆయన నేను ఇద్దరం వెళ్ళాము. బాగా పండ్లు అయితే చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా తీయగా ఉన్నాయి అనమాట. ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి కదా, మళ్ళీ దొరకవు. కాబట్టి ఈ సీజన్లో దొరికే ఈ పండ్లు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. చూడండి గుత్తలు కాసాయన్నమాట పండ్లు అయితే. చాలా అంటే చాలా ఉన్నాయి. చెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి ఎంత బాగా ఎర్రగా అయింది కదా. చూడండి ఈ విధంగా అయితే మాకైతే పండ్లు అయితే చాలా దొరికినాయి. తీసుకొని వచ్చి మాగబెట్టుకున్నామండి. 1-2 అయితే మనం బియ్యం డబ్బాలో వేసి మాగబెట్టుకోవచ్చు. ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయట పెట్టేసినా మాగుతాయని పెట్టేసినాం. బాయ్ ఫ్రెండ్స్.